ఓకే, ఈ వీడియోలో అయితే ఒక సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను మీకు. ఓకేనా? సో డెవాప్స్కి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు 2024లో? ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ఎలాంటి ప్యాకేజ్ ఉంటుంది, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఎలాంటి ప్యాకేజ్ ఉంటుంది? టీషర్ట్ వైపు చూడక, బేసిక్గా నేను చెప్పే కాంటెంట్ చూడు ఇప్పుడు. ఎందుకంటే ఈ వీడియోలో నువ్వు ఏదైనా కంపెనీకి అప్లై చేస్తే ఎంత హెచ్ఆర్ని అడగాలి, ఎలాంటి శాలరీ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ఫ్రెషర్ నుంచి ఒక 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఏం ప్యాకేజ్ అడుగుతారో అనేది ఈ వీడియోలో నేను మొత్తం రివీల్ చేయబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే నేను ప్రెజెంట్ చేయబోతున్నానో ఇదంతా కూడా నా స్టూడెంట్ కమ్యూనిటీ ఏవైతే నేను లాస్ట్ 2 ఇయర్స్గా టీచ్ చేస్తున్నానో, అలానే 2023 నవంబర్ డిసెంబర్, అలానే 2024లో ఏవైతే ప్లేస్మెంట్స్ వచ్చాయో నా స్టూడెంట్స్కి, ఆ స్టూడెంట్స్ తాలూకా ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. దీంట్లో కానీ ఎలాంటి అబద్ధం లేదు. ఒకవేళ మీకు అబద్ధం అనిపిస్తే మీరు ఇక్కడ కామెంట్ చేసేయండి ఫస్టే అబద్ధం అనేసి. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలిబర్ ఉంటుంది. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదండి. సో ఏంటంటే మీ స్కిల్స్ ఎంతైతే ఉందో, మీ టాలెంట్ ఎంతైతే ఉందో, మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ నేర్చుకొని ఆ రెజ్యూమేలో పెట్టారో దానికి తగ్గట్టే మీకు ప్యాకేజెస్ ఉంటాయి ఎవరికైనా సరే. ఇది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ అప్లికేబుల్ ఫర్ దిస్ రూల్ దట్ హౌ మచ్ హార్డ్ వర్క్ దే డూ, వాళ్ళకి అంతే దొరుకుతుంది అనేది అది ట్రూ. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు దిస్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వీస్ బేస్కి ఒక ప్రొడక్ట్ బేస్కి ఎందుకు అంత వేరియేషన్ శాలరీలో ఉంటుంది అంటే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఒక సర్వీస్ని ఇస్తారు వేరే కంపెనీకి. లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, నా ప్యాకేజ్ అప్పుడు 3 LPA అనమాట. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీడియో కూడా చేశాను, నా ఆఫర్ లెటర్ కూడా రివీల్ చేశాను. ఓకేనా? సో దాంట్లో ఏంటంటే సర్వీస్ బేస్డ్ ఏంటంటే ఒక 10 మందిని తీసుకొని, రైట్, వాళ్ళకి ఒక 3 lakhs ఇస్తూ ఆ కంపెనీ ఒక 5 lakhs మీ మీద అర్న్ చేస్తుంది. అంటే అక్కడ ప్రాఫిట్ ఎంత కంపెనీకి? 2 lakhs. అంటే ఏంటంటే సర్వీస్ ఇస్తుంది. ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒక వేరే కంపెనీకి వెళ్ళి, నా దగ్గర ఇలాంటి పీపుల్స్ ఉన్నారు, ఇలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలాంటి వర్కర్స్ ఉన్నారు, నువ్వు వాళ్ళ చేత వర్క్ చేయించుకొని నువ్వు ఎంతో కొంత నాకు ఇచ్చే అన్నట్లు. ఓకేనా? మీకు సింపుల్గా అర్థమైంది కదా. సో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒక 5 lakhs మీ మీద తీసుకుంటే మీకు ఒక 3 lakhs ఇచ్చి 2 lakhs అయితే వాళ్ళు ఉంచుకుంటారనమాట. సో అది సింపుల్గా సర్వీస్ బేస్డ్. అందుకే వాళ్ళ సర్వీస్ బేస్లో ఏంటంటే అక్కడ మార్జిన్ కట్ అయిపోతుంది కాబట్టి శాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో అలానే ప్రొడక్ట్ బేస్కి వచ్చేటప్పటికి వాల్మార్ట్ కానీ, వెరజాన్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నా వెరజాన్ ఆఫర్ లెటర్ కానీ, నా వెరజాన్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. నా వెరజాన్ ఆఫర్ కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా? సో అన్నీ నా పాత వీడియోస్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలానే ఛానల్ కొత్త వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ ఏంటంటే 200 likes అండి. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కాలేజ్లో మీకు ఏమైనా గ్రూప్స్ ఉంటే దాంట్లో కూడా షేర్ చేసి చెప్పండి, ప్రవీణ్ అన్న ఇగో ఇది నిజమైన డేటాతో వచ్చాడు ప్రవీణ్ అన్న, మీ అందరికి కూడా హెల్ప్ అవుద్ది అనేసి. ఓకేనా? సో ప్రొడక్ట్ ఏంటి? ఈ వాల్మార్ట్ కానీ, వెరజాన్ కానీ, అమెజాన్ కానీ ఏంటి, వాళ్ళు ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేసి నిన్ను హైర్ చేసుకొని ఆ ప్రోడక్ట్లో నువ్వు వర్క్ చేస్తావు అనమాట. మేబీ డెవలప్మెంట్ కానీ, డెవాప్స్ కానీ, లేదంటే టెస్టింగ్ కానీ. సో అక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు. ఇక్కడ ఇన్ఫోసిస్ ఏంటి, అది కంపెనీయే, కానీ అది వేరే కంపెనీకి సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడైతే నువ్వు డైరెక్ట్గా కంపెనీలో కూర్చొని ఆ కంపెనీలోనే వర్క్ చేస్తావు కాబట్టి నీకు ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, నీకు ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, నీకు రకరకాలైన బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట ప్రొడక్ట్ బేస్లో వర్క్ చేస్తే. సో అందుకే నేను అంటాను, ఎప్పుడైనా మీ పేరెంట్స్ని సపోర్ట్ చేయాలన్నా సరే, నువ్వు ఎదగాలనుకున్నా సరే, నీకు ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్, అంటే నేను ఇలా అచీవ్ చేశానని ఒక ప్రౌడ్ మూమెంట్ కావాలి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చూస్ చేసుకో. ఎనీవేస్, మనం ఇక్కడ దేన్ని కించపరచట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా సర్వీస్ బేస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు, ఆ పెయిన్ తెలుసు, ఎలా స్ట్రగల్స్ చేసుకొని వచ్చాను మీ అందరికీ అందుకే చెప్తున్నాను. ఓకేనా? సో సింపుల్గా లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. మీరు కానీ ఫ్రెషర్ అయితే, మీరు కానీ ఇంటర్న్షిప్ కోరుకోవాలి అనుకుంటున్నారు, లేదంటే ఇంటర్న్షిప్ కొట్టాలనుకుంటున్నారు ఒక సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్లో అయితే, ఒక డెవాప్స్ వర్క్లో అయితే, సో మీ ప్యాకేజ్ వచ్చి 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో అయితే ఉంటుంది. ఇది కూడా నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరికైతే ఫ్రెషర్స్కి ఇస్తారో, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తారో, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు ఆ రోల్ ఇస్తారండి, ఆ డెవాప్స్ రోల్ కూడా. ఎందుకంటే ఫ్రెషర్స్కి డైరెక్ట్ డెవాప్స్ ఇస్తే ప్రొడక్షన్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తాం, లేదంటే ఏదైనా క్రిటికల్ సిస్టమ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి, అక్కడ మేనేజర్కి, ఆ టీంకి మొత్తానికి మూత పడిపోద్ది. సో అందుకే ఫ్రెషర్స్కి, ఇంటర్న్షిప్స్కి యూజువల్గా కొంచెం రిస్క్ అయినా సరే చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ట్రై చేయండి. లింక్డ్ఇన్, నౌకరీ, ఇన్స్టాయర్, foundit.com ఇలాంటి పోర్టల్స్లో
మెంటల్ లాగా అప్లై చేయాలన్నమాట ఫుల్ జాబ్స్ కోసం, ఓకేనా. సో డోంట్ గెట్ డిసార్టెండ్. ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ మీరు సెర్చ్ చేయాలి, లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి, అటాక్ చేయండి పీపుల్ మీద, ఆ తర్వాత జాబ్స్ కోసం ట్రై చేయండి, ఓకేనా. సో 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఎంత శాలరీ వస్తుంది అంటే ఒక 5 to 7 LPA భయ్యా. ఎందుకంటే 2 years అంటే ఎంత, నువ్వు మాక్సిమం 1 year అంతా నీ ఆటలో వెళ్ళిపోద్ది. ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఇస్తారు నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఎక్స్ప్లోర్ చేస్తావు సరౌండింగ్స్. సో సర్వీస్ బేస్లో ఎప్పుడైనా జాయిన్ అయినప్పుడు 2+ years అయితే 5 to 7 LPA మాక్సిమం శాలరీ వెళ్తుంది. 5 to 7 అనేది నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ యావరేజ్ శాలరీస్ అనమాట. దీని నుంచి ముందుకు కూడా వెళ్ళొచ్చు, 9 LPA రావచ్చు, 10 LPA రావచ్చు 2 years ఎక్స్పీరియన్స్కి. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక యావరేజ్, ఒక మిడిల్ యావరేజ్ గాయ్ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనం ఇదైతే క్లియర్గా చెప్తున్నాం, ఓకేనా. సో 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది భయ్యా నాకు. ఓకే, 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ప్రవీణ్, నాకు ఎంత శాలరీ రావచ్చు? 12+ నుంచి 15 LPA అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్, ఓకేనా. వాళ్ళు ఎందుకు అంత ఇస్తారంటే అదే చెప్తున్నాను కదా. నువ్వు అనుకోవచ్చు నాకు 20 కావాలి, 25 కావాలంటే ఒక్క నిమిషం ఆగు. నీలాంటి వాళ్ళకి నెక్స్ట్ నేను చెప్తాను కదా, అక్కడ అంటే నువ్వు అంత టార్గెట్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నువ్వు పెద్దదానికి ఏం చేస్తున్నావు కాబట్టి నీ స్కిల్స్ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి మ్యాచ్ అయిపోవాల్సిందే. ఒకవేళ ప్లేలిస్ట్ చూడలేదంటే ఒకసారి ప్లేలిస్ట్ చూడు, మంచి మంచి వీడియోస్ చేశాను నేను టెరాఫార్మ్ మీద, డాకర్ మీద, యాన్సిబుల్ మీద, అలానే జెన్కిన్స్ మీద, ఓకేనా. సో చూసి నేర్చుకోండి అక్కడి నుంచి, ఓకే. సో 5+ years అయితే సర్వీస్ బేస్లో 12+ LPA అయితే నేను చెప్పాను కదా. సో 12+ అనేది నీ స్కిల్ సెట్ మీద ఉంటుంది, అది కూడా డిపెండెంట్. ఒకవేళ నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తే నీ దగ్గర ఏమైనా కౌంటర్ ఆఫర్ వస్తే ఈ 12+ అనేది 15+ to 20+ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో భయ్యా ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చేస్తున్నాం. ప్రవీణ్ ప్లీజ్ చెప్పు నాకు ప్రొడక్ట్ బేస్లో ఎంత ఆఫర్ వస్తుంది ఏంటి అంటే ఇది నీకోసం అనమాట. సో ఇంటర్న్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ప్రొడక్ట్ బేస్లో వెళ్తే మీ శాలరీ 8 to 10 LPA మినిమంలో మినిమం భయ్యా. ప్రొడక్ట్ బేస్డ్ మంచి ప్రొడక్ట్ బేస్లో వెళ్తే మినిమం అంటే బేస్ శాలరీస్, ఇవన్నీ కూడా నేను బేస్ శాలరీస్ అంటున్నాను, మాక్సిమం శాలరీకి నేను టచ్ చేయట్లేదు. ఏంటంటే యావరేజ్ టు బేస్ శాలరీ. బేస్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాంపోనెంట్ ఎంతైతే నీకు సిటీసీలో వస్తుందో అది నేను చెప్తున్నాను అనమాట. సో ఫ్రెషర్ అయితే 8 to 10, మాక్సిమం 12+ LPA కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం పడక్కర్లేదు. వన్స్ నువ్వు ప్రొడక్ట్ బేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూ క్యాన్ బిల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లయన్ అవుట్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్. సో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్ ప్రొడక్ట్ బేస్లో ఎవరైనా తీసుకున్నారంటే నువ్వు డైరెక్ట్గా ప్రాజెక్ట్లో కూర్చొని వర్క్ చేస్తావు అనేసే తీసుకున్నారు వాళ్ళు. సో ఫికర్ ఏం అవ్వద్దు. ఒకవేళ నీకు 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రవీణ్ నాకు 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇప్పుడు వాల్మార్ట్ కంపెనీకి నేను అప్లై చేయబోతున్నాను, నా ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు? 15 LPA ప్లస్ అండి. ఫర్ ఎనీ కంపెనీ లైక్ వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ 15+ LPA అయితే మీకు బేస్ అయితే దొరికేస్తుంది 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. సో 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ భయ్యా, నేను 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రవీణ్ నాకు చెప్పవా ప్లీజ్, ఎంత ప్యాకేజ్ వస్తుంది 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీస్లో అంటే 25+ LPA అయితే నీకు వస్తుంది భయ్యా. ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు, ఎవరైతే నా స్టూడెంట్స్ నవంబర్, డిసెంబర్ లేదంటే ప్రీవియస్ బ్యాచెస్లో నా దగ్గర చదివి క్రాక్ చేశారు కదా, వాళ్ళ స్టాటిస్టిక్సే నేను తీసుకున్నా భయ్యా. ఇదేదో బయట వాళ్ళు ఎవరో చెప్పి లేదంటే నేను వేరే వీడియోలో కాపీ చేసి అయితే కాదు, ఇవన్నీ కూడా నా స్టూడెంట్స్ ఎవరైతే చెప్పారో అందుకే నేను మీకు జెన్యూన్గా చెప్తున్నాను. ఇక్కడ ఏమి హైడ్ చేయడానికి ఏం లేదు, లేదంటే దాచేయడానికి ఏం లేదు, అంతా కూడా జెన్యూన్ డేటా మీకు ప్రెజెంట్ చేస్తున్నాను, ఓకేనా. సో హోప్ మీకు జెన్యూన్ అనిపిస్తుంది అనేసి. జెన్యూన్ అనిపించకపోతే ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు చెప్పండి, ఓకేనా. కామెంట్ చేయండి, ప్రవీణ్ ఇది 2+ yearsకి ఇన్ ప్రొడక్ట్ బేస్ అయితే ఇంత రాదు, ఇంత అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంత అయితే నా ఫ్రెండ్కి వచ్చింది అనేసి చెప్పిన ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో వాడి స్కిల్స్ బట్టి వాడికి వచ్చింది, నా స్టూడెంట్ స్కిల్స్ బట్టి వీడికి వచ్చింది. ఈవెన్ నేను చూస్తున్నాను కదా లింక్డ్ఇన్లో కానీ లేదా నా కమ్యూనిటీలో కానీ చాలా మంది డెవాప్స్లోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక ఐడియా అయితే వస్తుంది, ఓకేనా. సో 5+ years చూసుకున్నారు కదా. 5+ years వచ్చేటప్పటికి 5 into 5 25 LPA అయితే వస్తుంది. 25+ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు మంచి కంపెనీస్లో. సో ఏం దోకా లేదు, 25 లక్షలు అయితే మీరు ఈజీగా మీ బ్యాంక్లో పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి మంత్ ఒక 1.5 lakhs అయితే ఈజీగా డ్రా చేయొచ్చు ఈ శాలరీ బేస్ మీద, ఓకేనా. సో 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది భయ్యా నాకు. ప్రవీణ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఒక టెక్ లీడ్ పొజిషన్లో ఉన్నావు. 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ అనమాట. 5+ years ఏంటి, నెక్స్ట్ టెక్ లీడ్ అవుతారు, టెక్ లీడ్ తర్వాత మేనేజర్స్ అవుతారు. సో వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలాగా 10+ years వచ్చింది, ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అంటే ఈ ప్రొడక్ట్ బేస్లో ఎన్ని ఇయర్స్ వచ్చిందని కాదు, ఎప్పుడు కూడా కోడింగ్ కానీ డెవలప్మెంట్ కానీ డిజైన్ కానీ లేదంటే సపోర్ట్ కానీ ఎప్పుడు అందరికీ కామనే ఉంటుంది. సో 10+ years వచ్చినా సరే
మీరు అన్నీ చేయాల్సిందే. మీ ప్యాకేజ్ వచ్చేసి 35 to 40 LP అయితే మధ్యలో ఉంటుంది. ఇది పెరగొచ్చు, ఇది తగ్గొచ్చు, లేదంటే కొంతమంది వేరే వేరే ప్యాకేజెస్ కూడా తీసుకోవచ్చు. ఇది కేవలం నేను ఇండియాలో జాబ్ పొజిషన్స్ గురించి చెప్తున్నాను, బయట కంట్రీస్ కానీ రిమోట్ పొజిషన్స్ కానీ నేను చెప్పట్లేదు. సో మీకైతే అది అర్థం అయిపోవాల్సిందే ఇప్పుడు వరకు. సో మీరు ఈ బ్రాకెట్స్లో ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ బ్రాకెట్స్ ట్రై చేయండి. ఒకవేళ మీరు బ్రాకెట్స్ నుంచి తక్కువ వస్తుంది మీకు శాలరీ అంటే వేరే దానికి అప్ స్కిల్ అయ్యి ట్రై చేయండి డెవాప్స్లోనే. ఇంటర్న్షిప్ ఫ్రెషర్స్ అయితే అస్సలు నిరాశ పడకండి, ఎందుకంటే అందరికీ మార్గం ఉంటుంది. కష్టపడండి, నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ పెట్టండి రెజ్యూమేలో. ATS ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేయండి. ఆ తర్వాత మంచి కంపెనీస్ టార్గెట్ చేయండి. ఎతకాలి భయ్య. ఎవరో వచ్చి మనకి అన్నం పెట్టరు, మనమంతలు మనమే. మనకు ఆకలి వేస్తుంది కాబట్టి మనమంతలు మనమే బయటికి వెళ్ళి అడుక్కోనైనా జాబ్ సంపాదించాలి. అందుకే నేను చెప్తాను మీ అందరికీ, మీరు ఎక్కడైతే